హలో డెవలపర్స్, ఈ-కామర్స్ సిరీస్లో ఇది 26th వీడియో. ఇంతకుముందు వీడియోలో వచ్చేసి క్రియేట్ కూపన్, అప్డేట్, డిలీట్ కూపన్, బేసిక్ క్రెడ్ ఆపరేషన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకేంటంటే ఇందులో కార్ట్ ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి యూజర్తో లాగిన్ చేద్దాము. యూజర్తో లాగిన్ అయిన తర్వాత మనకు కొన్ని ప్రొడక్ట్స్ అనేది కార్ట్లోకి యాడ్ చేసుకుందాం. ఓకే, యూజర్తో లాగిన్ ఆల్రెడీ కొన్ని సెషన్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ యూజర్కి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అందుకనే ఇక్కడ కార్ట్లో అమౌంట్ అనేది కార్ట్లో ఆల్రెడీ యూజర్ లాగిన్ అవడంతోనే కార్ట్లో డేటా అనేది చూపించింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అప్లై కూపన్ కొట్టడంతోనే మనం ఆల్రెడీ కూపన్స్ క్రియేట్ చేసాం కదా. ఈ కూపన్ కోడ్ అనేది ఇక్కడ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ అనేది ఇక్కడ అప్లై అవ్వాలి. సో ఇప్పుడు ప్రజెంట్ cart.phpలోకి వెళ్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం ఇందులో ఉన్న అడ్మిన్లో కాదు. సో ఇక్కడ cart.phpలోకి వెళ్ళి ఇక్కడ మనకి ఎక్కడుంది అప్లై కూపన్ అనే బటన్ ఎక్కడుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ అప్లై కూపన్ అనే బటన్ ఉంది కదా, ఈ బటన్కి మనం ఒక ఐడి ఇచ్చుకుందాం. టైప్ బటన్, ఇక్కడ ఐడి కూడా అప్లై కూపన్ అనేసి ఇచ్చుకుందాం. సో అప్లై కూపన్ అనే బటన్ ఇచ్చుకున్నాము. ఈ ఐడితో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఈ బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు ఒకసారి అలర్ట్ ఏదైనా ప్రింట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. అంటే బటన్ ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. $ID ఆన్ క్లిక్ ఫంక్షను. సో ఇక్కడ ఒక అలర్ట్ ఇచ్చుకుందాం. అలర్ట్ ఇచ్చుకున్నాం. ఒకసారి ఈ బటన్ క్లిక్ చేయడంతో ఓకే, బటన్ అయితే వర్క్ అవుతుంది. సో ఇక్కడ అప్లై కూపన్ దగ్గర ఏదైతే టెక్స్ట్ ఇన్పుట్ ఉందో ఇక్కడ ఇచ్చిన వాల్యూని మనం తీసుకోవాలి ఈ బటన్ క్లిక్ అవడంతోనే. ఓకే, దీనికి ఒక వాల్యూ పెట్టుకుందాం, దీనికి ఒక ఐడి పెట్టుకుందాం. ఐడి ఈజ్ ఈక్వల్ టు కూపన్ కోడ్ అని పెట్టుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఆన్ క్లిక్ చేయడంతో ఒక లెట్ అని ఒక వేరియబుల్ తీసుకోండి. కూపన్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు సో $, ఇక్కడ ఐడి తీసుకొని డాట్ వాల్యూ ఫంక్షన్ కాల్ చేసుకుని ఒకసారి ఈ కూపన్ కోడ్ మనం అలర్ట్లో కొడదాం. అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తామో ఆ టెక్స్ట్ ఇన్పుట్ తీసుకొని అలర్ట్లో చూపిస్తుంది బటన్ నొక్కడంతో. ఓకే, ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన కోడ్ ఉంది కదా, దీన్ని మనం ఏం చేస్తామంటే అజాక్స్ ద్వారా పంపిస్తాం. ఇప్పుడు $అజాక్స్ దీని లోపల వచ్చేసి ఇప్పుడు యూఆర్ఎల్ ఫస్ట్ యూఆర్ఎల్ పెట్టుకుందాం. అప్లై కూపన్ .php, అట్లానే టైప్ వచ్చేసి పోస్ట్లో పంపించుకుందాం. పోస్ట్ డేటా అనేది తీసుకొని ఆబ్జెక్ట్లో పంపించుకుందాం. వాల్యూస్ అనేది కూపన్ కోడ్ ఉంది కదా, ఈ కూపన్ కోడ్ని మనం పంపించుకుంటాం. వర్డ్స్ వచ్చేసి సక్సెస్. ఇప్పుడు రిటర్న్ అజాక్స్ ఇప్పుడు రిటర్న్ సర్వర్కు ఈ పర్టికులర్ ఫైల్లోకి వెళ్తుంది డేటా అనేది. అక్కడ రిటర్న్ వచ్చే వాల్యూ అనేది సక్సెస్లో కాల్ బ్యాక్ ఫంక్షన్లో చూపిస్తుంది. సక్సెస్ కాల్ బ్యాక్ ఫంక్షన్ RES అని పెట్టుకొని ఇందులో వచ్చిన రెస్పాన్స్ని కన్సోల్లో ప్రింట్ చేద్దాం. console.log రెస్పాన్స్. ఓకే, అప్లై కూపన్ .php ఇక్కడ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. అప్లై కూపన్ .php అని పెట్టుకుందాం. ఇందులో ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ PHP ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, దీని లోపల డేటాని పోస్ట్లో పంపిస్తున్నాం కదా, వచ్చిన డేటాను ఒకసారి పోస్ట్లో ప్రింట్ అవుట్ కొడతాం.
పోస్ట్లో ఏమవుతుందంటే ఇక్కడ జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బటన్ నొక్కడంతోనే ఈ పర్టికులర్ ఫైల్లోకి నేను ఈ వాల్యూస్ని పంపిస్తున్నా, అంటే ఈ ఆబ్జెక్ట్ని పంపిస్తున్నా. సో ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ప్రింట్ అవుతుందా లేదని నేను చెక్ చేస్తున్నా. ఇక్కడ ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి నెట్వర్క్ కూపన్ కోడ్ పంపిస్తున్నాను కదా, ఈ కూపన్ కోడ్ ఇందులోకి వస్తుందా లేదని చెక్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చిన వాల్యూని ఒక కూపన్ కోడ్ అని ఒక వేరియబుల్ తీసుకొని $_post ఆఫ్ కూపన్ కోడ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా. పర్టికులర్గా మనం పంపించిన కూపన్ కోడ్ ఎగ్జిస్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో దానికోసం వచ్చేసి కూపన్స్ SQL _ చెక్ అని పెట్టుకొని సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ కూపన్స్ వేర్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు కూపన్ కోడ్. ఓకే, కూపన్ కోడ్ అనేది నేను ఇక్కడ చెక్ చేసుకున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఒకసారి కనెక్షన్ ఇంక్లూడ్ చేసుకుందాం. ఇంక్లూడ్ ఇందులో ఉంది, కనెక్షన్ అనేది కాన్ఫిగ్లో ఉంది. config/కనెక్షన్. అదేవిధంగా ఫంక్షన్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుందాం. ఇంక్లూడ్స్ లోపల మనకి యూజ్ అవుతుంది ఉండొచ్చు, అందుకనే ఫంక్షన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే క్వెరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. ex అని పెట్టుకొని MySQL_query ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి కనెక్షను, సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి మనం రాసుకున్న SQL క్వెరీ. సో థర్డ్ స్టెప్ ఏంటంటే డేటాని ఫెచ్ చేసుకుంటున్నాం. కూపన్స్ అనేసి డైరెక్ట్గా పెట్టేసుకొని ఇందులో MySQL ఫెచ్ ఈ క్వెరీని నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ అయిన పేరంని, అంటే ఏదైతే వేరియబుల్ ఆ వేరియబుల్ని పాస్ చేస్తున్నానో దీన్ని ఒకసారి నేను ప్రింట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి కూపన్స్, ఇప్పుడు ఫస్ట్ కోడ్ ఏది ఉంది, టెస్ట్ అని ఉంది కదా, ఈ టెస్ట్ని నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. ఓకే, సో డేటా అనేది వచ్చింది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇఫ్ నాట్ ఎంటీ అంటే కూపన్స్ డేటా ఎంటీ లేకపోతే ఏం చేయాలి, లేదంటే కనుక ఏం చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ కొట్టేసి JSON ఎన్కోడ్ JSONలో డేటాని పంపిస్తున్నాను. స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ఓకే అని పెడుతున్నాను. అదేవిధంగా కూపన్ డేటా నాట్ ఫౌండ్ అని ఎర్రర్ పంపించుకుంటున్నా. ఓకే, ఇదంతా ఒక అరేలో పంపించుకుంటున్నాం. అట్లానే కూపన్ అవైలబిలిటీ ఉందంటే కనుక స్టేటస్ ఓకే పెట్టుకుందాం. అట్లానే కూపన్ అప్లైడ్ కూపన్ అప్లైడ్ అనేసి రెస్పాన్స్ పంపించుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ ఒకసారి వచ్చిన డేటా ఉంది కదా, సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి అప్లై కూపన్ బటన్ నొక్కుతున్నా. కూపన్ అప్లైడ్ స్టేటస్ అనేది ఓకే. సో రెస్పాన్స్ అనేది ఇందులో ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. సో రెస్పాన్స్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు వేరే ఏదైనా ర్యాండమ్ స్ట్రింగ్ పెట్టేసినాను, కూపన్ డేటాలో ఎగ్జిస్ట్ లేదు. సో ఓకే, కూపన్ డేటా నాట్ ఫౌండ్ వచ్చింది కదా. సో ఇక్కడ ఏం చేద్దామంటే కార్ట్లో ఉంది కదా, ఇక్కడ నేను ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను.
ఒక లెట్ ఇంతకుముందు పైన రాసుకున్నట్టున్నాం. లెట్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు జేసన్ పార్స్లోకి చేయాలి కదా. రెస్పాన్స్లో పార్స్ చేసాను, ఈ రెస్పాన్స్ పంపించుకొని మళ్ళీ ఒక్కసారి ఈ రెస్పాన్స్ని నేను ప్రింట్ చేస్తున్నా. కన్సోల్ లాగ్లో రెస్పాన్స్ని ప్రింట్ చేసి ఒక్కసారి నేను రీలోడ్ చేస్తున్నా. రీలోడ్ చేసి కూపన్ని ఇక్కడ అప్లై చేస్తున్నా. కూపన్ నాట్ ఫౌండ్. ఓకే, ఇక్కడ మనం ఒక ఐడి పెట్టుకుందాం. ఇక్కడ ఈ ప్లేస్లో అంటే కూపన్ ఉంది కదా, కింద బటన్ ఉంది, ఈ టెక్స్ట్ ఇన్పుట్ కింద పెట్టుకుందాం. ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ నేను ఒక టెక్స్ట్ ఇచ్చుకుందాం, ఎలా ఉంటుంది. ఎస్ఎస్ అని ఇచ్చాను, ఇక్కడ వచ్చింది కానీ మనకి ఇక్కడ కాదు. ఒకసారి ఈ ట్యూబ్ కింద ట్రై చేద్దాం ఎలా వస్తుందో. ఓకే, ఈ ప్లేస్ కూడా బాగానే ఉంది. ఓకే, ఇక్కడ అప్లై చేసేసుకుంది. ఇక్కడ ఒక ఐడి ఇచ్చుకుందాం, డివ్. ఇక్కడ డివ్ అని ఇచ్చేసుకుని ఈ డివ్కి ఒక ఐడి ఇచ్చేసుకుందాం. ఓకే, ఐడి ఏంటి, కూపన్ స్టేటస్. కూపన్ స్టేటస్ ఇక్కడ మనం ఇక్కడ కూపన్ స్టేటస్ అనే ఐడికి డేటాని అపెండ్ చేద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే ఈ కూపన్ స్టేటస్ అనేది దీని ఐడిని కామెంట్ చేసుకుందాం. కన్సోల్ లాగ్ ఇఫ్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ ఈక్వల్ టు ఓకే అయితే కనుక ఏం చేయాలి, లేదంటే కనుక ఏం చేయాలి అని పెట్టేసుకొని ఇక్కడ సపోజ్ ఓకే అన్న కూపన్ స్టేటస్ అయితే కనుక మనం ప్రింట్ చేయాలి. ఓకే, డాలర్ కూపన్ స్టేటస్ డాట్ HTMLలో ఇక్కడ రెస్పాన్స్ డాట్ ఏముంది, స్టేటస్ ఎన్ఓకే ఉంది, స్టేటస్ ఎన్ఓకే. నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ అని పెట్టుకుందాం. మెసేజ్ అనే కీని మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఓకే, రెస్పాన్స్ డాట్ మెసేజ్. ఇది కూపన్ అప్లై అయినా అవ్వకపోయినా సరే రెస్పాన్స్ అనేది ఒకటి ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూపన్ నాట్ ఫౌండ్, అదే టెస్ట్. సో కూపన్ అప్లైడ్. సో ఇక్కడ వరకు అయితే కనుక క్లియర్డ్. ఇప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ ఫంక్షనాలిటీ కూపన్ అయితే లేకపోతే కనుక ప్రింట్ అవుతుంది, అట్లానే అప్లై అయితే కనుక ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ కూపన్ అప్లై అయిందంటే కనుక ఈ వాల్యూస్ అనేది ఇది ఏదైతే ఉందో వాల్యూస్ కౌంట్ అనేది చేంజ్ అవ్వాలి. సపోజ్ ఇక్కడ కూపన్ ఎంత అప్లై అయిందో కూడా అప్లై అయిన వాల్యూ అనేది మనం ఇక్కడ ప్రింట్ చేయొచ్చు. దీని కింద కూడా టోటల్కి పైన ఇఫ్ కూపన్ కోడ్ కనుక అప్లై అయితే కనుక వాటిలో వాల్యూ అనేది మనం ఇక్కడ ఎంత కూపన్ అప్లై అయిందో కూపన్ డిస్కౌంట్ కూడా మనం ఇక్కడ మైనస్లో చూపించి రిమైనింగ్ వాల్యూ అనేది మనం ఇక్కడ ప్రింట్ చేయొచ్చు. సో దానికోసం మనం ఏం చేయాలంటే కార్ట్ ఉంది కదా, కార్ట్లో ఫైనల్ ప్రైజ్ ఉంది. ఫైనల్ ప్రైజ్ కంటే ముందు ట్యాక్స్ కంటే తర్వాత ఇక్కడ మనం ఇది రాసుకోవచ్చు. ఏంటి, కూపన్ డిస్కౌంట్, కూపన్స్, లేదంటే డిస్కౌంట్ అని రాసేసుకోవచ్చు, లేదంటే కూపన్స్, లేదా కూపన్ పెట్టుకుందాం. అట్లానంటే కూపన్ కోడ్ మనం ఇక్కడ ఒకటి కూపన్ కోడ్ ఒకటి యాడ్ చేద్దాం. బై డిఫాల్ట్ వాల్యూ నల్ ఉంటుంది. కూపన్ కోడ్ అప్లై అయితేనే కూపన్ కోడ్ ఇక్కడ మనకి కార్ట్లోకి యాడ్ అవుతుంది. అదేవిధంగా కూపను ఒక నిమిషం దీన్ని కొంచెం స్ట్రింగ్ చేంజ్ చేద్దాం. కూపన్ కోడ్ డిస్కౌంట్ ఎంత వచ్చింది అనేసి అది డబుల్లో పెట్టుకుందాం. బై డిఫాల్ట్ డిస్కౌంట్. ఓకే, బై డిఫాల్ట్ వచ్చేసి డిస్కౌంట్ అనేది నల్ ఉంటుంది. సో నెక్స్ట్ అంతే మనకు కావాల్సింది.
కూపన్ కోడ్ ఏ కోడ్ అప్లై అయిందో అప్లై అయిన కూపన్ కోడ్ ఉంటుంది. అట్లానే ఎంత డిస్కౌంట్ అప్లై అయింది ఉంటుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ అప్లై అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రైస్. డిస్కౌంట్ కూపన్ కోడ్ కంటే ముందు ఇప్పుడు మనకి ఎలా అప్లై అవుతుందంటే మనకి టోటల్ ప్రైస్కి ఫైనల్ ప్రైస్ కంటే ముందు టోటల్ ప్రైస్ ఒకటి ఉంటుంది. అంటే ట్యాక్స్ ముందు మనం పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కార్ట్లో టోటల్ ప్రైస్ కూడా డబల్లో ఉంటుంది. సో టోటల్ ప్రైజ్ని కూడా మనం ఇక్కడ ఫస్ట్ టోటల్ ప్రైస్ ఉంటుంది. ట్యాక్స్ ఉంటే కనుక ట్యాక్స్ అప్లై అవుతుంది. ఇన్ కేస్ కూపన్ కోడ్ ఏం అప్లై కాకపోతే కనుక ఫైనల్ ప్రైస్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇన్ కేసు కూపన్ కోడ్ అప్లై అయ్యింది, అప్పుడు ఏమవుతుందంటే టోటల్ ప్రైస్కి కూపన్ డిస్కౌంట్ అయిన తర్వాత దీనికి ట్యాక్స్ యాడ్ చేసుకొని ఇక్కడ ఫైనల్లో మనకి ఫైనల్ ప్రైస్ చూపిస్తుంది. సో ఇది ప్రాసెస్. సో మీకు ఈ ఎస్క్యూఎల్ టేబుల్ని కూడా నేను గిట్లో అప్డేట్ చేస్తాను. దీనివల్ల ఒకసారి ఎగ్జిస్టింగ్ ఉన్న టేబుల్ని డ్రాప్ చేసుకొని ఈ కొత్త మళ్ళీ టేబుల్ని మీరు ఇన్పుట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కూపన్ ఇక్కడ అప్లై వరకు అయితే నేను చూపించాం. మనకైతే ఆన్ క్లిక్ అవడం ఉందని కూపన్ అప్లై అవుతుందా లేదా అప్లై అవ్వట్లేదు చూపించాం. నెక్స్ట్ ఎప్పుడైతే కూపన్ బటన్ మీద నొక్కడంతోనే ఇక్కడ వాల్యూస్ చేంజ్ అవ్వాలి. అదేవిధంగా కార్ట్లో వచ్చేసి వాల్యూస్ అప్డేట్ టోటల్ ప్రైస్, కూపన్ కోడ్, డిస్కౌంట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రైస్ అనేది ఇక్కడ అప్డేట్ అవ్వాలి. సో అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై నౌ.